నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. నేను మీ లావణ్య. ప్రతిక్షణం ప్రజల క్షేమం కోసం అలాగే ఆచంట వెస్ట్ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. నమస్కారం. ప్రస్తుతం మీరు వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే 2024లో గెలుపు నాదే అంటున్నారు. దీన్ని మీరు ఎలా తిప్పికొడతారు? ఎవరు క్యాండిడేట్లు ఉంటే వాళ్ళే నాదే గెలుపు అనే సహజ ధోరణిలో వెళ్ళకపోతే రాజకీయాల్లో అభ్యర్థి యొక్క అభ్యర్థిత్వం కోల్పోయే పరిస్థితి వస్తుంది. అంచేత ఎవరైనా సరే న్యాగ్గా నేను గెలుస్తానని చెప్పొచ్చు, వైఎస్ఆర్ పార్టీ గెలుస్తానని చెప్పొచ్చు. కానీ ప్రజల యొక్క ఆలోచన ఏ విధంగా ఉందనే ఆలోచన స్పష్టమైన వైఖరితో మనం చూసినట్టయితే వైఎస్ఆర్ పార్టీ అధికారం 2019 వచ్చిన తర్వాత అరాచక ప్రభుత్వం కక్షపూరితమైన వర్గ వైషమ్యాలతో క్రియేట్ చేస్తూ డబ్బు అహంకారంతో డబ్బే ప్రధాన ధ్యేయంగా రాజకీయాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈనాడు ప్రజా వ్యతిరేకతతో కూడుకున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్న సందర్భంగా ధైర్యంగా చెప్పుకోలేని, ధైర్యంగా ఓటాడగలేని పార్టీ ఏదైనా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అని చెప్పడం తప్పదు అనే మాట చెప్తా ఉంది. అంటే ఎన్డీఏ కూటమి తరఫున ఇప్పుడు మీరు ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్నారు కదా, ఇప్పుడు ఈ కూటమి నుండి మీకు మద్దతు ఎలా ఉంది? ఎన్డీఏ కూటమి ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగానే ఈనాడు పనిచేస్తున్నాం. ఈనాడు అరాచక ప్రభుత్వాన్ని జరుగుతున్న హత్యా రాజకీయాలు కానీ, ఇసుక దోపిడీ కానీ, సారా దందా కానీ, మైన్స్ యొక్క వ్యాపారాల యొక్క ధోరణి చూస్తుంటే రాష్ట్రంలో బహిరంగంగా ఈవేళ అవినీతి జరుగుతున్నా కూడా ప్రశ్నించలేని ప్రజలను తయారు చేసి పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్న సందర్భంగా ప్రజలు ఇటువంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఉంచకూడదు, ఉండడానికి వీలు లేదనే ఆలోచన ప్రత్యేకంగా యువత బయటకు వచ్చింది. యువత ఆలోచన అంతా కూడా ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కూడా ఇంకా పోలీసు యొక్క కబంధ హస్తాలు ఇంకా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి దగ్గర, డీజీపీ దగ్గర ఉండడం వల్ల ఇంకా ప్రజలు బయటికి రాలేనప్పటికీ కూడా ప్రజాస్వామ్యం పరిరక్షించడానికి ఫస్ట్ టైం ఓటర్స్ చూశాను. నేను ఇంటింటికి వెళ్ళా, ప్రతి గడపకి తొక్కా, ప్రతి ఇంటిలోనూ ఓటర్ కలిసి ఓట్లు అందించిన సందర్భంగా వారిలో ఉన్న మానసిక ఆవేదన బయటికి చెప్పలేని విధంగా ఈ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచకూడదనే ఆలోచన మాత్రం బహిరంగం అయ్యిందనే మాటను చెప్పడానికి ధైర్యంగా ఉన్నా. అంటే ఇప్పుడు బీజేపీ ప్రధాని మోడీ గారు కూడా ఉన్నారు కదా, ఈవేళ మోడీ గారి ప్రభుత్వం ఎంచేదంటే మొట్టమొదటిగా 2019 ముందు చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ యొక్క ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చి బీజేపీ పోటీ చేసింది, జనసేన పోటీ చేసింది, తెలుగుదేశం పార్టీ పోటీ చేసినప్పుడు కూడా ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు అరాచక ప్రభుత్వాన్ని పాల్గొనడానికి మొట్టమొదటిగా కలిసి పోటీ చేద్దాం, కలిసి అరాచక రాజకీయాలని ప్రజాస్వామ్య పరీక్షిద్దామని భాగస్వామి ముందుగా వచ్చి తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేస్తామని చెప్పి కలిసి పోటీకి సిద్ధమవుదాం, అరాచక ప్రభుత్వాన్ని ఇంటికి పంపిద్దామనే ఒక ఏదైతే ఆయన యొక్క ఓవాచ కానీ, ఆయన యొక్క ఆలోచన కానీ, ఆయన బలమైన ఆలోచన ప్రజా వ్యతిరేక, ప్రభుత్వ వ్యతిరేక ఓటుని కలిసి కూడగట్టుకుని ఇటువంటి దుర్మార్గుని ఇంటికి పంపిద్దామని ఆలోచన చేసే ప్రయత్నంలో ఆయన కూడా అంతకుమించి భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యంగా మరి ఎన్డీఏ కూటమిలో కొనసాగుతున్న సందర్భంగా ఆయన కూడా ముగ్గురు కలిసి పోటీ చేయాలనే ఆలోచనతో చేసిన ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కలిసి ఈరోజు రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలు కూడా కలిసి పోటీ చేద్దాం, కలిసి నడుద్దాం అనే ఆలోచనతో ప్రజాస్వామ్యాన్ని పరీక్షించడంలో మేము కూడా బాగా తీసుకుని ఆంధ్రప్రదేశ్ కోకడి కుతంత్ర రాజకీయాలు, అవినీతి రాజ్యాన్ని బయటికి పంపిద్దామనే మోడీ గారు కూడా సంకల్పం సహకరించడం కూడా మేము స్వాగతిస్తూ ఉన్నాం. అంటే 40 సంవత్సరాల నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా, చంద్రబాబు నాయుడు గారి రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ రీజనల్ పార్టీగా
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బలమైన కార్యకర్తలు, బలమైన సామాజిక బలహీన వర్గాలకు సంబంధించిన పార్టీగా కొనసాగుతున్న సందర్భంగా అప్పుడప్పుడు దూరమైనప్పుడు కూడా మళ్ళీ ఎప్పటికప్పుడు దాని బలాన్ని పుంజుకుని రాజకీయాలు చేస్తున్న సందర్భంగా 2019 తర్వాత తెలుగుదేశం పార్టీ ఒకటి వేలతో పోయింది ఇక్కడ రాష్ట్రంలో అని అనుకున్న సందర్భంగా ప్రజల క్రూరమైన రాజకీయాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాలను ఎప్పటికప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించి చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కానీ అంతా కలిసి పొడి ప్రజలకు అండగా నిలిచినప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ తనదైన శైలిలో బలమైన పుంజుకుంది, ప్రతిపక్ష పార్టీగా పుంజుకున్న సందర్భంగా ఈరోజు ఇటువంటి తెలుగుదేశం పార్టీలో ప్రజల మద్దతు కూటుకట్టుకున్నాం. అలాగే ప్రజాస్వామ్య పరిరక్షకుడిగా పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో ఆయన పార్టీని కూడా బలోపేతం చేసుకున్న సందర్భంగా దేశ రాజకీయాల్లో మన రాష్ట్ర రాజకీయాలు ఉండాలని ఆలోచన పెట్టుకోవటం ఏర్పడిన సందర్భంగా కలిసి పనిచేస్తున్నాం. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన ఇంకా మాకు వెనకాల భారతీయ జనతా పార్టీ ఉందనే మాటను చెప్పడం నీతి మాలిన రాజకీయంగా భావిస్తా ఉన్నా. నిన్నో మొన్న అంబటి రాంబాబు గారు చెప్తా ఉన్నారు ఏమనంటే, మేము భారతీయ జనతా పార్టీ లేవని చెప్పడం అంటే ఎకిలిచ్చడం, ఎకిలిగా మాట్లాడడం, ద్వంద్వ అర్థాలు చేసే రాజకీయాలు చేస్తున్న వైఎస్ఆర్ పార్టీని నమ్మకపోరు. ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో విప్లవం రాబోతుంది. ఈరోజు చూస్తా ఉన్న ఉదయం నుంచి నేను కవర్ చేసిన జనం కాదు, నేను మభ్యపెట్టి తెప్పించుకున్న జనం కాదు. నా ఇంటికి ఉదయం నుంచి జనాలు తండోపతండాలుగా ఈరోజు చూస్తూ ఉన్నారు. అంటే రేపే నామినేషన్ నాది. సందర్భంగా ఈరోజే జాయిన్ అవ్వాలని ఆలోచన వచ్చిన వారందరికీ స్వాగతం పలికాను. అంటే నేను ఆహ్వానించిన వాడు కాదు, వారికి వారుగా ఈరోజు చేరకపోతే నేను వెనకబడిపోతాననే ఆలోచనతో వస్తాను. అంటే ఉప్పెన ప్రారంభమైంది. ప్రజాస్వామ్య పార్టీని గెలిపించాలి, దుర్మార్గ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలనే ఒక వరద వారిని ముంచెత్తుతుంది. ఇక్కడ శాంతియుతమైన అభివృద్ధి కాంక్షించే ప్రభుత్వం కానీ యువతకి నిరుత్సాహం పెట్టి 5 సంవత్సరాలు ఒక ఉద్యోగం ఇవ్వలేని దుర్మార్గుడు, ఒక వాలంటీర్ వ్యవస్థ లేదు, సచివాలయం తప్ప ఏదైతే మీరు నిరుద్యోగులకు సంబంధించిన ఒక క్యాలెండర్ లేదు, ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు, రాష్ట్రంలో పరిశ్రమలు లేవు, రియల్ ఎస్టేట్ లేదు, ఆఖరికి వ్యాపారాలు లేవు. ఈ రాష్ట్రంలో అందరూ కూడా పారిపోయే పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలో గుంటలు కూడా పొచ్చలేని ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది. ఉండకూడదని ఆలోచన చేస్తూ ఉన్న సందర్భంగా ఇవాళ జనం వెయిట్ చేస్తూ ఉన్నారు. మే 13 ఎలక్షన్ ఎప్పుడు వస్తుందని ఆలోచన చేస్తూ ఉన్నారు. మే 13 జరిగే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించడం ఖాయం అనే మాటను చెప్తా ఉన్నాను. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం శ్రీరంగనాథరాజు గారు అభివృద్ధి చేశారని అంటున్నారు. అది అంటే మీకు అభివృద్ధి ఏమైనా కనిపించిందంటారా? నాకు ఎక్కడ కనిపించలే. గొంతలు కూడా పొరచలేని ప్రభుత్వం అభివృద్ధి చేసిందంటే ఎలా నవ్వుతా? వారు చేసిందల్లా సచివాలయాలు కట్టుకున్నారు, ఎక్కడన్నా రైతు భరోసా కేంద్రాలు కట్టారు. ఇవన్నీ కూడా 190% కేంద్ర ప్రభుత్వ నిధులు, రాష్ట్ర ప్రభుత్వ నిధులు కూడా లేవు. ఒక్క నిధి నాది అని చెప్పమనే పరిస్థితి. ఒక రోడ్డు వేస్తున్నారు, సెంట్రల్ రిజర్వ్ ఫండ్ తోటే వేస్తా ఉన్నారు రోడ్లు, R&B రోడ్లు ఇస్తే. ఒక పంచాయతీ రోడ్డు జరగలేదు, 100కి 100 రూపాయలు చెప్తా ఉన్నాం. నవరత్నాలు పెట్టారు, ఎంతమందికి ఇస్తున్నారు, ఎంతమందికి ఇస్తా ఉన్నారు, రియాలిటీ ఎక్కడ అనే ప్రశ్నించి ఇవాళ రత్నాలు మాడిపోయినాయి. డబ్బును నమ్ముకుని రాజకీయాలు చేస్తా ఉన్నారు. 2024 జగన్మోహన్ రెడ్డి డబ్బులు రాజకీయాలతోటే నేను గెలుస్తాననే మాట చెప్పుకొని ప్రయత్నం చేస్తున్నారు. డబ్బుకి ఈరోజు ప్రజలు ఆశ చూపించి నెగ్గాలని చూసినా కూడా తీసుకుంటారు, ఓటు ప్రజాస్వామ్యం పరిరక్షిస్తారని నమ్మకం నాలో ఉంది. ఓకే.
అంతకుముందు 10 సంవత్సరాలు మీరు చేసిన అభివృద్ధి ఏమైనా ఉందా? 100 రూపాయలు ఉంది, ప్రజల దగ్గర ఉంది. ఎక్కడేసినా మేము ఈ రాష్ట్రంలోతో పాటు ఈ నియోజకవర్గాల్లో పూర్వపు పెనుగొండ, ప్రస్తుత ఆచంట నియోజకవర్గాల్లో నా అభివృద్ధి ప్రతి గ్రామంలోనూ, ప్రతి పల్లెలోనూ, ప్రతి నియోజకవర్గ నలుమూలలా కనిపిస్తుంది. దాన్ని ప్రశ్నించడానికి కానీ, దాన్ని లేదని చెప్పడానికి ధైర్యం లేని ఇవాళ ప్రతి అధికార పార్టీ చెప్పమనండి, నేను ఇది వేసాను నువ్వు వేయలేదని చెప్పమనండి. ఎస్, ధైర్యంగా చెప్పగలం. అంటే అయోధ్యలంక గ్రామంలో దత్తత తీసుకున్నప్పటికీ కూడా అది ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని అంటున్నారు. అంటే అది ఎంతవరకు నిజం? అది రియాలిటీ. నేను దత్తత చేసుకున్నాను చెప్పి ఆ గ్రామంలో ఒక వాటర్ ప్లాంట్ పెట్టారు 1,50,000 మూతపడిపోతే కూడా తెరిపించలేని దత్తత గ్రామం అది, లంకా గ్రామం. 2014 ముందు నేను 50 కోట్లతోటి బ్రిడ్జ్ శాంక్షన్ చేశా. ప్రభుత్వం మారిన తర్వాత దాని మీద ఎలక్షన్ కోడ్ రావడం వల్ల టెండర్స్ పిల్లలు అయిపోతే అది పెండింగ్ అలాగే ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు నిధులు అయిపోయాం. మొన్ననే చంద్రబాబు నాయుడు గారిని అయోధ్యలంక తీసుకెళ్ళి ప్రామిస్ చేయించా. ఇది నేను శంకుస్థాపన చేశా. ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేయడానికి మీరు సహకరించలేదు, ఇప్పుడైనా మీరు ప్రామిస్ చేసి వెళ్ళాలని చెప్తే అక్కడ ప్రామిస్ చేయించా. అయోధ్యలంకలోనే ప్రామిస్ చేశా. డెఫినెట్గా 100కి 100 రూపాయలు 2024 తర్వాత వచ్చే ప్రభుత్వంలో 100కి 100 రూపాయలు అయోధ్యలంక బ్రిడ్జ్ నిర్మించడం ఖాయం అనే మాటను చెప్తాను. జగన్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న ఎండ్లెస్ స్కీమ్ కానీ, అంటే మీ నియోజకవర్గంలో అంటే అతిపెద్ద స్కామ్ అంట కదా, అంటే మీ కార్యకర్తల వరకు ఏమైనా వచ్చిందంటారా? 100కి 100 రూపాయలు ఏ గ్రామంలో ఎంత వసూలు చేశారు, ఎంత మొత్తంలో తీసుకున్నారు, ఎన్ని పట్టాలు ఇచ్చారు, ఎంతమంది ఏ రకంగా వసూలు చేశారు, 30,000 నుంచి 1,50,000 రూపాయల వరకు పట్టా మీద సెంటు భూమి ఇచ్చి 1,50,000 కూడా వసూలు చేసిన దుర్మార్గ ప్రభుత్వం, అవినీతి ప్రభుత్వం ప్రధానంగా ఇక్కడ ఆసన నియోజకవర్గం కనిపిస్తుంది. 45 గ్రామాలు ఇచ్చారు, ఇళ్ల పట్టాలు ఇచ్చారు. 42 గ్రామాల్లో అవినీతి జరిగిందని స్ట్రైట్గా వెళ్ళి నేనే నా హస్తాలతోటి కలెక్టర్ సబ్మిట్ చేస్తే రాత్రి ఆ కాగితాలు విచారణ చేయకుండా కలెక్టర్ ఆనాటి మంత్రి, ఈనాడు శాసనసభ్యుడు రంగరాజు గారికి ఇంటికి పంపించిన ఐఏఎస్ ఆఫీసర్ని సిగ్గుపేస్తుంది నాకు. కారణం ఏంటంటే కాన్స్టిట్యూషనల్ రైట్ ప్రకారం ఒక ఐఏఎస్ ఆఫీసర్ చేయవలసిన, ఒక కలెక్టర్ చేయవలసిన ధర్మాన్ని కూడా పాటించలేని ఒక కలెక్టర్ని చూసి బాధపడతాను. ఆయన కూడా నాకు మిత్రుడు కనుక పేరు చెప్పలేకపోతాను. థ్యాంక్ యూ. చేశారా? నో, యు ఆర్ ఫోర్స్ టు రిజైన్. ఎస్, రియాలిటీ చెప్పమనండి, ఇంటర్వ్యూ చేయమనండి పాత్రికేయ మిత్రులు స్వచ్ఛంగా, లేదు డిబేట్ చేయమనండి, ఇండివిజువల్ వెళ్ళి కలమనండి. బ్లాక్మెయిల్ చేసి రిజైన్ చేశారు. నీకు ఉద్యోగం ఇచ్చాం, మళ్ళీ మేము ప్రభుత్వం వస్తుంది మేమే ఉద్యోగం ఇస్తాం, మీరు పొరపాటు చేస్తే నా కోసం పనిచేస్తే నీ ఉద్యోగం జీవితంలో ఉద్యోగం రాదు. మేమే చెప్పాం మీ ఉద్యోగాలు మేము కొనసాగిస్తాం, చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి కూటమి మిమ్మల్ని కొనసాగిస్తారు, 10,000 రూపాయలు జీతం ఇస్తా అని చెప్పాం. ఏం చేశారు మీరు? అంటే తప్పులు చేసుకుంటా పోతున్నారు, బలవంతం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు మంత్రులు బలవంతం చేస్తే, తప్పులు చేస్తే వాళ్ళు సస్పెన్షన్కి వచ్చారు. సస్పెండ్ అయినోడు భవిష్యత్తులో ఉద్యోగానికి కూడా పనికిరాడు. ఆ ఉద్యోగానికి పనికిరాడు. ఎక్కడైనా ఉద్యోగం పెట్టుకుంటే కూడా ఎలక్షన్ కమిషన్ యొక్క సస్పెన్స్ గురైనాడు కేసు తేలే వరకు ఉద్యోగ అర్హత ఉండదు. ఐ అడ్వైజ్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసినప్పుడు వాలంటీర్లు కూడా చిన్నపిల్లలు, గాళ్ళే ఉండొచ్చు, మెన్ అవ్వచ్చు, దేర్ ఆర్ ఇన్నోసెంట్. ఎక్కడ దొరక్క 5,000 రూపాయలు వాలంటీర్లు తీసుకుని సేవ చేస్తున్నారు. రియల్ సేవ అది. ఈరోజు చెప్పుకోవడానికి ఏముంది? 25 లక్షలకి ఆరోగ్యశ్రీ అంటాడు, అది ఒక మాయా ప్రపంచాన్ని అడుగుతా ఉన్నాడు. దాంట్లో వాల్యూ ఎక్కడ మారలే. అప్పుడు 2 లక్షలు, తర్వాత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ 2.5 లక్షలు ఆరోగ్యశ్రీ కింద పెడితే ఇవాళ ఆరోగ్యశ్రీ కార్డు 25 లక్షల కార్డు అని వేశాడు. ఎంత మాయా ప్రపంచాన్ని నడుపుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇంతకన్నా దిక్కుమాలిన ప్రభుత్వం, ఆపద్దాల ప్రభుత్వం ఇంకోటి ఉండదని చెప్పడానికి సిగ్గుపడ్డాను. నేనే ఆరోగ్యశ్రీ మంత్రి చేశాను.
వాట్ ఈజ్ రియాలిటీ ఐ నో. కాక్లియర్ ఇంప్లాంటేషన్ అంటే మోగా శివుడితో పుట్టిన పిల్లలకి 7.5 లక్షల నుంచి 15 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అది ఒక సెపరేట్ స్కీమ్ కింద నడిపాం కాంగ్రెస్ ఉన్నప్పుడు. దాన్ని 100కి కోటికి వచ్చే వ్యక్తికి 25 కోట్లని పేపర్ పబ్లిసిటీ చేయడం, మాయ చేయడం, అబద్ధపు ప్రకటన చేయడం, అంత 100కి 100 రూపాయలు చెప్పమనండి. 25 లక్షలు నువ్వు ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చాం, ఎన్ని లక్షలు ఎలిజిబిలిటీ ఉందని చెప్పమనండి. ఐఎమ్ ఛాలెంజింగ్ టుడే. నువ్వు ఆరోగ్యశ్రీ మంత్రి లేదు, హెల్త్ మినిస్టర్ చెప్తుందా, జగన్మోహన్ రెడ్డి చెప్తాడా చెప్పమనండి. దిక్కుమాలిన ఆపద్దాలు మాట్లాడొద్దను, ఆపద్ద ప్రకటనలు చేయొద్దని చెప్తామా. ఇటువంటి దుర్మార్గం ఇంటికి పంపించకపోతే ఏం చేస్తాం? మీరు ఇంటింటికి పత్రాలు ఇస్తా ఉన్నారు, ఇంకా వాలంటీర్ రిజైన్ చేసి వాలంటీర్ చేత ఇంకా ప్రింట్ చేయించి పంపిస్తా ఉన్నారు. అంటే ఇంకా మొన్నటిదాకా ఇండోర్లో కండవాలు వేయించుకున్నారా వాలంటీర్లు ఇండోర్లో, ఇప్పుడు బహిరంగంగా రిజైన్ చేసి జీతాలు ఇచ్చి కండవాలు వేయించుకుని రియాలిటీ ఆఫ్ వాలంటీర్ ఎక్కడ పనిచేశారు? ప్రజల కోసం పనిచేయలేదా, పార్టీ కోసం పనిచేశారు. ఇప్పుడు పార్టీ కోసం పనిచేస్తున్నారు, జీతాలు ఇస్తా ఉన్నారు. మీరు తేదీన కాకినాడలో చేయూత పథకం కింద 18,750 రూపాయలు బటన్ అక్కడ జగన్ గాని, అంటే ప్రజల ఖాతాలో డబ్బులు ఇంతవరకు పడలేదు. అంటే దానికి మీరేమంటారు? బటన్లు ఉత్తిత్త బటన్లు ఒకడం తప్ప, బటన్లు అనేది ఆయన పేపర్ని, సాక్షి పేపర్ని, ఆయన TV9ని, 10 ఎన్టీవీని బతికించడానికి ఆ బటన్లోకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవడం తప్ప, నాట్ ఫర్ ది పబ్లిక్. ఓకే, అంటే 1TV ద్వారా మీరు ప్రజలకి, ఇక్కడ అచ్చంపేట ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రజలు ఇప్పుడు కూడా భారత రాజ్యాంగంలో పాత్రికేయ రంగం ఒక భాగం అనే మాటని, అటువంటి భాగంలో మీరు కూడా పనిచేయాలని, ఆ రకమైన ప్రజా సంక్షేమంలో మీరు కూడా భాగస్వామ్యం తీసుకోవాలని, ప్రభుత్వాలు తప్పు చేస్తే ఎండగట్టాలని, ప్రజల యొక్క అవసరాలను ఎప్పుడు కూడా ప్రభుత్వాలకి తెలియపరచడంలో భాగస్వామ్యం తీసుకోవాలని, ఎక్కడ ఏ సమస్య ఉన్నా బహిరంగం చేయాలి. ఎవరు చట్టానికి అతీతులు కారని, అధికారులు కూడా ఈరోజు దుర్మార్గాలు చేస్తుంటే ప్రశ్నించలేని పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వంలో ప్రజాపతులు దుర్మార్గం చేస్తుంటే ప్రశ్నించలేని పరిస్థితి ఉంది. పోలీసులు చట్టానికి, జగన్ పాలనకి కానీ ఇప్పుడు వారి తండ్రి పాలనకి కానీ ఏమైనా తేడాలు ఉన్నాయంటారు? మచ్చుతను కూడా లేదు. ఆయనకి ఎవరైనా నాకు సాయం చేయమని వస్తే, చేయి చాపితే నీ అని లేకుండా రాజకీయంగా సహాయం చేశాడు, ఆర్థికంగా సహాయం చేశాడు. అత్యంత 108 పెట్టినాడు. వాహనాలు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వెహికల్స్ దేశంలో మొట్టమొదటిగా పెట్టింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే. 104 కూడా వ్యవహారం పెట్టింది కూడా, ఆరోగ్యశ్రీ లాంటి పథకాన్ని పెట్టింది కూడా రాజశేఖర రెడ్డి గారు. నేను ఆ రోజే ఆరోగ్యశ్రీ మంత్రిగా కూడా చేశా ఆయన క్యాబినెట్లో. అంచేత ఇటువంటి పథకాలు కానీ, ఆఖరి ఫీ రియంబర్స్మెంట్ కూడా అంతవరకు 200 కోట్ల రూపాయలు 400 కోట్లు కొన్న ఫీ రియంబర్స్మెంట్ మేము అడిగిన తర్వాత చేస్తే దాన్ని మళ్ళీ ఫీ రియంబర్స్మెంట్ కూడా అన్లిమిటెడ్గా ప్రారంభించిన వ్యక్తి. అకాల మృతి చెందినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కొనసాగించింది. అదే ద్వారంలో చంద్రబాబు నాయుడు గారు కూడా కొనసాగించారు, సెటిల్మెంట్ చేసుకుంటారు. ఓకే, అంటే అయోధ్యలంక బ్రిడ్జికి మీరు శంకుస్థాపన చేశారు కదా, అంటే ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. అంటే రేపు మీరు ఎమ్మెల్యే గెలిస్తే పూర్తి చేస్తారా? గతంలో చంద్రబాబు కూడా నేను ఇందాకే చెప్పా, ఐఎమ్ ఇష్యూరింగ్ దట్ ఇప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్లి పబ్లిక్ ఇచ్చాం. మొన్న మీటింగ్లో కూడా, ఆసనలో జరిగిన మీటింగ్ కూడా బహిరంగ మాట్లాడిచ్చా. ఇట్స్ మై ప్రామిస్ అని. నా ప్రామిసే కాదు, శాసనసభ్యుడి ప్రామిస్ కాదు, ఓ మంత్రి ప్రామిస్ కాదు, ముఖ్యమంత్రి కూటమి నేతగానే ఆయన చేత ప్రామిస్ చేశా. ఆయన పబ్లిక్ యొక్క సమస్యలు తీర్చవలసిన ప్రభుత్వాలు చేయాలి, చేస్తుంది. దాని తరపున ఒక శాసనసభ్యుడిగా ఇక్కడ ఎన్నికైతే డెఫినెట్గా నా బాధ్యతని నెరవేర్చడానికి ఒత్తిడి తీసుకొచ్చి పనిచేస్తా ప్రజల తరపున. ఓకే, మీరు అంటే ప్రచారంలో పాల్గొంటున్నారు కదా, ఇప్పుడు ప్రజల స్పందన ఎలా ఉంది? ఇందాకే చెప్పా, 100% ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఉంది.
జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉందనే మాటను స్పష్టంగా చెప్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపిస్తాం. ఎన్డీఏ ప్రభుత్వంలో అధికారం రాబోతున్న సమయంలో ప్రజా సమస్యలు తీర్చడంలో కక్షపూరితమైన ప్రభుత్వాలు కాకుండా ప్రజాస్వామ్యయుతంగా అధికారులు కూడా గౌరవిస్తాం. పోలీసు వ్యవస్థ ఇంత దుర్మార్గంగా ఉండబోదు అనే మాటను స్పష్టంగా చెప్తా ఉన్నాం. అధికారులు గౌరవం లేని ప్రభుత్వం ఇక్కడ వచ్చు. ప్రజలకి భయం బతుకులు బతుకుతున్న ప్రభుత్వం ఇది. ఇవన్నీ లేకుండా ప్రజలంటే ప్రజా ప్రభుత్వాలు ప్రజలకు అందుబాటులో ఉండాలి. అంటే రేపు మీరు గెలిచిన తర్వాత కూడా ఉద్యోగ అవకాశాలు కానీ అంటే మెరుగుపడతాయని అంటారు? 100% కారణం ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్లు ప్రత్యేకంగా ఏర్పడిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఒక పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయిపోయింది. అక్కడ ఉద్యోగ అవకాశాలు పరిశ్రమలు కూడా చాలా తక్కువ. ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు ఎక్కువ మెండుగా ఉంది ఐటీ రంగంలో. అటువంటి వ్యవస్థ అంతా కూడా హైదరాబాద్ మిగిలిపోయింది. మన రాష్ట్రంలో ఐటీ ప్రారంభించి విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ 3 పట్టణాల్లో ప్రారంభించింది చంద్రబాబు నాయుడు గారు. కానీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అమరావతి లేకుండా చేసేసాడు. అమరావతి చుట్టుపక్కల ఐటీ రంగాలు పోయాయి. తిరుపతిని పట్టించుకోలే. విశాఖపట్నం అంటాడు. విశాఖపట్నంలో ఏం జరుగుతుంది? భూదందా జరుగుతుంది. అది వాస్తవం. పబ్లిక్ ఇట్స్ అవేర్. అక్కడ పరిశ్రమలు ఉండలేదు. ఇంకా భూదందా జరుగుతున్నప్పుడు ఎవరు పరిశ్రమ ఉన్నాడు? ఐటీ రంగం కూడా పారిపోయింది. అక్కడ కూడా ఆయన ఎక్కడా లేదు. ఆయన ఇసుక వ్యాపారం చేసుకుంటున్నాడు, సారా వ్యాపారం చేసుకుంటున్నాడు, సారా వ్యాపారం తోటి మైన్స్ వ్యాపారం చేసుకుంటున్నాడు. ఎలక్షన్ కమిషన్ చైర్మన్ చేశాడు. అతను ఓటు కూడా తీసేసిన దుర్మార్గమైన ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో అతన్ని ఆలోచించడానికి ఏంటి? ఓటర్ని రక్షిస్తానని అతను ఒక ఉద్యమాన్ని, ఒక కార్యక్రమాన్ని, ఒక సొసైటీని స్థాపించుకున్నాడు. దాంట్లో భాగంగా ఈ ప్రభుత్వం మీద ఎండగడతా ఉన్నాడు. నా ఓట్లు లేపిలేడు, ప్రజల ఓట్లు ఉంచుతాడా, ప్రజల ఓట్లు తీసేస్తాడని ప్రశ్నించడానికి ప్రయత్నం చేశాడు. ఈ ప్రభుత్వం ఏ రకంగా అవినీతికి పాల్గొంటుంది, ఏ రకంగా దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ప్రారంభిస్తుంది అనుకున్నప్పుడు ఈజ్ క్వశ్చనింగ్ టు ది గవర్నమెంట్, ఈజ్ క్వశ్చనింగ్ దేర్ యాటిట్యూడ్, ఈజ్ క్వశ్చనింగ్ ది ఈవెన్ వాలంటీర్స్. వాలంటీర్లు ఏమొచ్చింది? వాలంటీర్ అన్యాయంగా తీసేస్తే తప్పు. వాలంటీర్ తప్పు చేస్తున్న ఎవిడెన్స్ని ఆఫ్టర్ ఎలక్షన్ కోర్ట్ వాళ్ళు మళ్ళీ బహిరంగంగా వెళ్ళి ఓట్లాడడానికి, ఎమ్మెల్యేని కలడానికి, మంత్రిని కలడానికి ప్రయత్నం చేస్తే ఎవిడెన్స్ ఆఫ్ రికార్డుని ఎలక్షన్ కమిషన్ సబ్మిట్ చేస్తే రోజు రోజుకి అది పెరుగుతున్న పరిస్థితిలో వాళ్ళు ఉద్యోగాలు పోవడమే కాదు, వ్యవస్థ మీద గౌరవం పోయింది. వాలంటీర్లకి ఎలక్షన్ కమిషన్ అంటే భయం లేదు అనుకున్నప్పుడు మీరు దూరంగా ఉండని చెప్పారు, అంతే తప్ప తీసేయమని చెప్పలేదే. వై యు రిజైన్? హౌ యు రిజైన్? హౌ యు ఆర్ ఫోర్స్ టు రిజైన్? దిస్ ఈజ్ మై క్వశ్చన్ టుడే. మాకు ఇబ్బంది లేదు. వాళ్ళు లోపల కూర్చుని వైఎస్ఆర్ పార్టీ కండ వేసుకు బాధలు వినాలి, దానికి అనుకూలంగా పనిచేయాలి. కానీ ఈరోజు తెరగట్టుకుని జగన్మోహన్ రెడ్డి తెరలు కట్టుకుని వస్తూ ఉన్నాడు. ఇప్పుడే ఎన్నికల్లో తెర తీసి వస్తూ ఉన్నాడు. ఇంతవరకు 5 సంవత్సరాలు కూడా తెరచాటున ఆఖరికి ఆయన వస్తున్నాడు, చెట్లు కూడా కొట్టేస్తా ఉన్నారు. అంటే అంత భయం బతుకులో బతికాడు. ఇప్పుడు ఎందుకు వస్తున్నాడు అని ఆలోచన చేస్తే భయం. ఆయనకి ఇక ఒక ఛాలెంజ్ తీసుకున్నాడు, అభినందిస్తా ఉన్నాడు. డబ్బు ఛాలెంజ్, నాట్ ప్రజలు అంతే. డబ్బు ఛాలెంజ్. నా దగ్గర డబ్బు ఉంది, నువ్వు ఎవడో కొనలేడు, నేనే కొనగలను, ప్రజలు నేను కొంటా అన్నాడు. చూద్దాం, లెట్ us see. పబ్లిక్ విల్ డిసైడ్. ఓకే, థ్యాంక్ యూ. అంటే మీరు రాజకీయాలకి రావడానికి కారణం అంటే మీ వారసత్వ పరంగా వస్తుందా, లేకపోతే నేను రాజకీయాలు బై ఫోర్స్ రాబడ్డా. సామాజిక వర్గాలు న్యాయం చేయాలని ఆ రోజు తీసుకున్న ఒత్తిడి వల్ల రాజకీయాలకు వచ్చా. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్, ఐఎమ్ నాట్ ఇన్ ద పొలిటికల్ ఫ్యామిలీ, ఐఎమ్ ఏ బిజినెస్ ఫ్యామిలీ. ఐ స్టాండ్ హియర్. ఇచ్చిన డ్యూటీ ఏంటంటే పెన్షన్ ఇవ్వడమే. అప్పుడప్పుడు కొద్దిగా హెల్ప్ చేయమన్నారు. వాళ్ళని పాలిటిక్స్లో ఉపయోగించుకుంటా ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీ పాలిటిక్స్ తీసుకుని కరప్షన్ చేసి వాళ్ళని కలుషితం చేసి వాళ్ళు పాయిజన్ చేసి ఇప్పుడు రిజైన్ చేయించారు. బై ఫోర్స్ రిజైన్ చేశారు. ఎంతమంది చేస్తారు? చేయకే కదా. ఇది వంక పెట్టి వాళ్ళ ప్యాకేజ్ ఇంటికి పిలిచి మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, మేము లెక్కలేని డబ్బులు ఖర్చు చేస్తున్నాం, సారా డబ్బు, ఇసుక డబ్బు పెట్టి మేకే ఓటేస్తారు, మేమే నెగ్గుతాం
ఛాలెంజ్ చేసుకుని వాళ్ళు బయటికి తిరుగుతున్నారు. లేకపోతే ఇంటికి వెళ్ళడానికి కూడా, గడప ఎక్కడానికి కూడా భయపడ్డ వైఎస్ఆర్ పార్టీ క్యాండిడేట్లు డబ్బులు చూసి బయటికి వెళ్తా ఉన్నారు. అంటే రేపు పొద్దున మీ ప్రభుత్వం కూడా వస్తే అంటే వాలంటీర్స్ కొనసాగిస్తారంటారా, లేకపోతే ఆ వాలంటీర్స్ కి సూపర్ 6 పథకాలతో పని నేర్చుకుంటారంటారా, లేకపోతే జగన్ నవరత్నంతో పని నేర్చుకుంటారంటారా? మేము సూపర్ 6 అని పెట్టాం, దాంట్లో భాగమే అయ్యి. వాళ్ళ నవరత్నాలు దీని నవరత్నాలు పోలిక ఉండదు. సూపర్ 6 అనేది పార్ట్ ఆఫ్ ఇట్. ఉదాహరణకి అమ్మఒడి, మేము తల్లి స్కీమ్ నేమ్ స్టార్ట్ డిఫరెంట్. ఓకే, అది 15,000 ఇస్తా అని చెప్పాడు, అందరికీ ఇస్తా అని చెప్పాడు, ఒక్కరికి ఇస్తా ఉన్నాడు ఫ్యామిలీకి. వీఆర్ రెడీ టు గివ్ హౌ మెనీ చిల్డ్రన్ దే హ్యావ్. వీఆర్ గోయింగ్ టు గివ్ ఎన్ ఎలిజిబిలిటీ ఆఫ్ 2 చిల్డ్రన్, మేక్ 30,000. ఇఫ్ దే ఆర్ 3 చిల్డ్రన్, ఇవాళ మార్కెట్ లేదు కదా, బర్త్ కంట్రోల్ లేదు, యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ 3 చిల్డ్రన్ ఆల్సో. ఈవెన్ మేము ఎలక్షన్కి వస్తే మేము మార్కెట్ కూడా తీసేసాం, 2 పిల్లలతోటే ఉంటే కానీ నీకు కంటెస్ట్ చేయడానికి లోకల్ బాడీ లేదు. యూ ఆల్సో 3 చిల్డ్రన్, యూ ఆర్ ఎలిజిబుల్ టుమారో లోకల్ బాడీ ఎలక్షన్స్, సర్పంచ్ ఆర్ మెంబర్. దట్ ఈస్ ఆల్సో నో మార్కెట్స్ లైక్ దట్. వీ హ్యావ్ అత్యంత ధనికుడు ముఖ్యమంత్రుల్లో జగన్మోహన్ రెడ్డి అని ఆయన రికార్డే చెప్తా ఉంది, నేను చెప్పట్లే. అది కాదని ఛాలెంజ్ చేయమను. ఎందుకు ఇలాంటి ప్రశ్నలు చేస్తాడు? నాకు మీడియా లేదంటాడు, నాకు భవనాలు లేదంటాడు. ఇటువంటి అబద్ధాలు ఎందుకు మాట్లాడుకోవాలి? స్పష్టమైన రికార్డెడ్ ఎవిడెన్స్, స్పష్టమైన సమాచారంతో మేము మాట్లాడుతూ ఉన్నాం. కాదని ఆ భవనాలు ప్రజలు రచిస్తాడా? ఈ టీవీలు ప్రజలకు ఇచ్చేస్తాడా? ఆయన ఆ షేర్లు పెట్టుకుని ఇవాళ అరబిందో లాంటి కంపెనీలు ఇవాళ కోట్లను తిరుగుతూ ఉన్నారు, హెట్రో లాంటి కంపెనీలు తిరుగుతూ ఉన్నారు, కార్పొరేట్ కంపెనీలు నువ్వు చేసిన అరాచక రాజకీయాల వల్ల జైలుకి వెళ్తా ఉన్నారు. మళ్ళీ ఒకసారి రేపు ఎంతమంది దీంట్లో బుక్ అయ్యారో తెలియదు, రేపు వస్తాయి ఈ స్కామ్లన్నీ కూడా. పోర్ట్లు అమ్మేశారు, కాకినాడ పోర్ట్, వైజాగ్ పోర్ట్, ఏం బ్లాక్మెయిల్ చేశారో తెలీదు. బందర్ పోర్ట్ కూడా అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. కృష్ణపట్నం పోర్టు వాళ్ళు ప్రైవేట్ అయినప్పుడు కూడా వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి ఎన్ని తీసుకున్నారో తెలుస్తుంది. అంచేది ఇవన్నీ కూడా ప్రజల ముందు రాబోతుంది. వచ్చే ప్రభుత్వంలో ఇవన్నీ కూడా బహిర్గతం కాబోతూ ఉన్నాయి. ఇవాళ అమూల్ ఈ రాష్ట్రంలో తీసుకొచ్చారు, ఎంత షేర్ తీసుకున్నావు? అమూల్ పరిశ్రమ ఇక్కడ అవసరమా? గుజరాత్ యొక్క వ్యవస్థ, ప్రైవేట్ వ్యవస్థ, ఈరోజు ప్రభుత్వం ఆ భూములన్నీ దారాదత్తం చేస్తున్నాం. ఇది టుమారో ఇట్స్ ఛాలెంజ్ ఫర్ ది పబ్లిక్. బాధలు వినాలి, దానికి అనుకూలంగా పనిచేయాలి. కానీ ఈరోజు తెరగట్టుకుని జగన్మోహన్ రెడ్డి తెరలు కట్టుకుని వస్తూ ఉన్నాడు. ఇప్పుడే ఎన్నికల్లో తెర తీసి వస్తూ ఉన్నాడు. ఇంతవరకు 5 సంవత్సరాలు కూడా తెరచాటున ఆఖరికి ఆయన వస్తున్నట్టు చెట్లు కూడా కొట్టేస్తా ఉన్నారు. అంటే అంత భయం బతులో బతికాడు. ఇప్పుడు ఎందుకు వస్తున్నాడు అని ఆలోచన చేస్తే భయం ఆయనకి. ఇంకా ఒక ఛాలెంజ్ తీసుకున్నాడు, అభినందిస్తా ఉన్నాడు. డబ్బు ఛాలెంజ్, నాట్ ప్రజలు అంతే. డబ్బు ఛాలెంజ్, నా దగ్గర డబ్బు ఉంది, నువ్వు ఎవడో కొనలేడు, నేనే కొనగలను, ప్రజలు నేను కొంటా అన్నాడు. చూద్దాం, లెట్ us see, పబ్లిక్ విల్ డిసైడ్. ఓకే, థ్యాంక్ యూ. అంటే మీరు రాజకీయాలకు రావడం కారణం అంటే మీ వారసత్వ పరంగా వస్తుందా, లేకపోతే నేను రాజకీయాల్లో బై ఫోర్స్ రాబడ్డా. సామాజిక వర్గాలు న్యాయం చేయాలని ఆ రోజు తీసుకున్న ఒత్తిడి వల్ల రాజకీయాలకు వచ్చా. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్, ఐఎమ్ నాట్ ఇన్ ద పొలిటికల్ ఫ్యామిలీ, ఐఎమ్ ఏ బిజినెస్ ఫ్యామిలీ. I stand here eligible for that schemes, including 18 above women eligible for 1,500 per month. All women are eligible for travel and bus within the district. 3 cylinders are free cylinders to be eligible for every family. All unemployed youth is going to get, if you are not able to get job, 3,000 rupees per month. We are issuing a job calendar. వచ్చిన వెంటనే మెగా టీచర్స్ యొక్క ఎంప్లాయ్మెంట్ చేస్తామని చెప్పి మాట ఇచ్చాం. ఫస్ట్ సంతకం జగన్మోహన్ రెడ్డి ఏమి సంతకం ఇచ్చాడు? వాలంటీర్ మీద సంతకం పెడతాడంట. వాళ్ళ జీవితాలతో ఆడుకుని
జీవితాల్లో మళ్ళీపరిచి వాళ్ళ యొక్క జీవితంలో మచ్చ తెచ్చి ఆ కుటుంబాన్ని ఆయన వస్తే కదా ఉద్యోగం ఇవ్వడానికి, వాళ్ళు ఉద్యోగం ఇస్తాను మాయ చేసి వాడి ఉద్యోగస్తుడిగా ఉండాలా. వాడికి అవకాశం వచ్చింది, మళ్ళీ అవకాశం ఎవడిస్తాడో తెలియదు, ఎవరికి వస్తుందో తెలియదు, ఎంతమంది కాంపిటేటర్స్ ఉంటారో తెలియదు. దే ఆర్ లూజింగ్ దేర్ జాబ్స్, దేర్ ఇంటిగ్రిటీ. ఆ ఇంటికాడ ఆ ఫ్యామిలీ డిపెండ్ అయిన వాళ్ళు కూడా ఇవాళ ఇబ్బంది పడుతున్న పరిస్థితి. రేపు వాళ్ళు దే స్టాంప్డ్ యాజ్ వైఎస్ఆర్ పార్టీ, దే ఆర్ నాట్ న్యూట్రల్ పర్సనాలిటీ. ది ఎంప్లాయీస్ ఆర్ షుడ్ బి న్యూట్రల్, మేబీ ఓట్ ఫర్ దేర్ ఓన్, బట్ దే సర్వ్ ఫర్ ది న్యూట్రాలిటీ. They are loose. They stamped as YSR party. How we can take it up tomorrow? This is the one logic is there. If they are continued, we are 100%, 200%. Their job security is going to be volunteers. I am assuring this on behalf of my government. అంటే వాలంటీర్స్ పై కూడా కోర్టులు పెట్టించింది, తర్వాత ఈసీకి ఫిర్యాదులు చేసింది నిమ్మగడ్డ రమేష్ బాబు. గానీ ఇప్పుడు మీ కూటమి చుట్టుకుంటుంది కదా అంటున్నాను. అంటే నిమ్మగడ్డ రమేష్ కి మీ పార్టీ వాళ్ళు ఏమైనా సహకరించారని వైసీపీ ఆయన కూడా ప్రజాస్వామ్యవాదిగా అతను ఓటే అతను లేపేశారు. ఉద్యోగాలకు అవకాశాన్ని కావచ్చు, పరిశ్రమలు తీసుకొచ్చిన మాట వాస్తవం. భవిష్యత్తులో పరిశ్రమలని ఇవాళ పారిపోతా ఉన్నారు, అంతా సెటిల్మెంట్. ఉదాహరణకి అమర్ రాజా బ్యాటరీ, ఇక్కడ ఎప్పటి నుంచో స్థాపించుకున్న అమర్ రాజా బ్యాటరీ తెలంగాణకి వెళ్ళిపోవాల్సి వచ్చింది, మద్రాసుకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అంటే ఇట్స్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అవుట్. అలాగే మేము కార్ల పరిశ్రమ తీసుకొచ్చాం. ఆ యాన్సిలరీ యూనిట్లు 21 యూనిట్లు బయటికి వెళ్ళిపోయాయి. స్థానిక శాసనసభ్యుడు అక్కడ పార్లమెంటు యొక్క వ్యవహారంతో, ఇది వాస్తవం కాదా? అనంతపురం జిల్లాలో ఇవాళ పారిపోతున్నాయంటే కారణం మీరు చేసే దందా కానీ, మీరు చేసే బ్లాక్మెయిల్ కానీ, మీరు చెప్పే అడ్డమైన అవినీతికి కానీ అడ్డం పెట్టి ఈ రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించడానికి భయపడే ఒక ధ్యానావస్థకి ఈ రాష్ట్రం తీసుకొస్తే యువత ఎలా పడుతుంది, ఈ రాష్ట్రం ఎలాగా ఆర్థికంగా పెరుగుతుందనే ప్రశ్న ప్రజలు ఉత్పన్నం అవుతుంది. మాట్లాడేవాళ్ళు కాదు, సామాన్య యువత ఇవాళ ప్రశ్నిస్తూ ఉంది. కొంతమంది ఈరోజు నవరత్నాలు చూసి ఓటేస్తారనే మతాలను కూడా గౌరవించలేని ఈ ప్రభుత్వంలో పాత్రికేయ మిత్రుల యొక్క వ్యవస్థ కూడా దెబ్బతింది. అటువంటి టైంలో మీరు కూడా నిలబడాలని పాత్రికేయ మిత్రుల ద్వారా మీ అందరిని కోరుకుంటాం. వన్ టీవీని కూడా ఆ పాత్రని పోషించమని మరీ కోరుకుంటాం. ప్రజల తరపున ప్రజాప్రతినిధిగా, ప్రజానాయకుడిగా మీ అందరూ కోరుకునేది ఒకటి. థ్యాంక్ యూ.